Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. సామ్స్ 37 and verse 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Delight thyself also in the Lord, and he shall give thee the desires of thine heart. యేసుప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ యొక్క వాక్యమును వినడానికి దేవుడు కృప చూపెట్టినాడు. పిల్లరా, కొన్నిసార్లు వాక్యమును మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ ఎప్పుడైతే దాని యందు మనం సంతోషిస్తామో అది మనం నడిపిస్తుంది, మన జీవితాలకి వెలుగునిస్తుంది. ఆ వెలుగు లేకపోతే ఆ యొక్క వెలుగు మార్గము మనకెంతో మేలు, మన కుటుంబాలకి మేలు. కాబట్టి దీని వాక్యమును నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రార్థన సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. మంచిది. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము. చూడండి, మొర్దెకాయ్ ఎస్తేరు యొక్క జీవితాల్లో వారికి సంతోషం ఉంది అంటే దేవుని బట్టి. వారికి ఏమీ కష్టాలు లేవా అంటే వారి యొక్క వంశం అంతా కూడా మరి చంపబడ్డానికి నిర్ణయించబడింది. అలాంటి సమయాల్లో ఎవరు సంతోషిస్తారండి? ఎవరు ఆనందిస్తారు? కానీ వీరి ఆనందము, వీరి సంతోషము లోక సంబంధమైనది కాదు. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు అలాంటి పరిస్థితుల మధ్య వారు బలవంతులుగా ఉన్నారు, ధైర్యవంతులుగా ఉన్నారు, జ్ఞానము కలిగి ప్రవర్తించినారు, ఆ దేశించుకున్నారు. నా ప్రియ సహోదరి, దేవుని యందు మనకు సంతోషం ఉన్నప్పుడు కృంగిపోము, కానీ దేవుని బట్టి నిరీక్షణ కలిగి ఉంటాం. దేవుడు మనల్ని నడిపిస్తాడు, బలవంతులుగా చేస్తాడు. కాబట్టి ఎవరి యందు మన సంతోషం అంటే, ఎవరైతే మన హృదయ వాంఛలు తీస్తారో ఆయన యందు మనం సంతోషించినట్లయితే మన జీవితాలు వెలుగుమయమైవి ఉంటాయి. అనేక మంది జీవితాలకి మరి మేలుకరంగా ఉంటామండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మనిషి జీవితంలో అన్నీ ఉన్నా కూడా సంతోషం చూడలేకపోతున్నాం. గల కారణము తృప్తి లేని జీవితం. ప్రభువా, ఏదో ప్రాకులాడుతున్నారు, కానీ వారి జీవితాల్లో ఈ యొక్క నెమ్మది, సమాధానం లేదు. కానీ యేసు ప్రభువారిలో ఇలాంటి ధన్యత మాకుంది. ఏమీ లేకపోయినా సంతోషించగలం. ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా సంతోషంతో ఉంటాం. అది ఎంతో గొప్ప కృప ప్రభువా. కాబట్టి మీ వైపు చూసినప్పుడే ఇలాంటి నెమ్మది, ఇలాంటి బలము, ఇలాంటి శక్తిని కలిగి ఉంటాం. కాబట్టి అలాంటి విశ్వాసంతో మమ్మల్ని నింపండి, సహాయం ఇచ్చేయండి. కీర్తనకారుడు రాసిన రీతిగా యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అవును ప్రభువా, ఎప్పుడైతే మీ యందు మేము సంతోషిస్తామో మీరు మాకు ఏది కావాలో తెలుసు. కాబట్టి మీ చిత్తానుసారముగా మా యొక్క సమస్తమును నెరవేరుస్తారు. అది ఏమైనప్పటికీ నాయన, ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మీ అందు విశ్వాసం ఉంచి నెమ్మది కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మేకల కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 37 and verse 4 reminds us that true fulfillment begins with delighting ourselves in the Lord. When God becomes the center of our lives, our desires are gradually shaped according to His will. Amen.